నమస్తే ఫ్రెండ్స్, మా గ్రామంలో అయితే రోడ్ అయితే అస్సలు ఏం బాగాలేదనమాట. రోడ్ అంతా మొత్తం గోతులు అయిపోయింది. ఇది రోడ్డా కాలువ అనే పరిస్థితికి దిగజారిపోయింది అనమాట. అందుకని వర్షం వస్తే మొత్తం రోడ్ మీద ఫుల్గా వాటర్ అయితే ఫ్లో అయిపోతుంది అనమాట. చాలా అంటే చాలా కష్టంగా ఉంది. అందుకనేసి మా యూత్ కుర్రాలతో కలిపి అలాగే పెద్ద మనుషులతో కలిపి మేమైతే రోడ్ అయితే బాగా చేసుకుంటున్నాము. చూడండి, మొత్తం కాలువ అయిపోయింది. చూడండి, ఈ విధంగా మొత్తం కాలువ అనమాట. మొత్తం ఇవంతా రోడే, మట్టి రోడే ఉండింది, కానీ మొత్తం కాలువ అయిపోయింది అనమాట. చూడు, మొత్తం వాటర్ ఇలాగే ఫ్లో అయిపోతుంది. అందుకని మా వాళ్ళు అయితే అక్కడ వర్క్ చేస్తున్నారు. అండి, మా యూత్ కుర్రాళ్ళు అయితే ఎలా కష్టపడిపోతున్నారు చూడండి. ఇదంతా కాలువ కొట్టడం, రోడ్ అంతా గోతులు అయితే మోస్తున్నాం. చాలా కష్టపడుతున్నాం. మొత్తం గోతులు అయిపోయింది. రాళ్ళు మట్టి వేసుకొని లెవెల్ చేసుకుంటున్నాం. ఇదంతా కాలువ అనమాట. ఇదంతా రోడ్ అంతా మొత్తం గోతులు అయిపోయింది అనమాట. చూడండి, పెద్ద మనుషులు యూత్ కుర్రాళ్ళు అందరూ కలిపి మేమైతే వర్క్ చేసుకుంటున్నాము. చూడండి, మా బాధలు అయితే మా గ్రామంలో ఇలా ఉన్నాయన్నమాట. చూడండి, ఒకసారి పెద్ద మనిషితో ఒకసారి మాట్లాడదాం. రోడ్డు బాగాలేదు కదా, ఏమైనా చెప్పగలుగుతారా మీరు? చెప్పండి సారు. ఎందుకంటే మాకు ఏ మనిషికి జబ్బు వచ్చినా జ్వరం వచ్చినా అంబులెన్స్కు ఫోన్ చేసినా ఇంటి ఊరి దాకా రావడానికి గొప్ప ఇబ్బందిగా ఉన్నది. అందుకే ఏదో మీ గవర్నమెంట్తో మీరు చేయదలిసినటువంటిది అయితే చెయ్యాలా, మా గ్రామానికి ముందుకు పంపించాలా. అందుకే మేము ఇలాంటి పనులు మేము కూడా చేసుకుంటామనేసి కష్టపడుతున్నాం. మా పని మేము చేసుకుంటున్నాం. అంబులెన్స్కు రావాలంటే అంబులెన్స్ ఊరి దాకా రావట్లేదు. దాన్ని బట్టి మేము బాధపడుతున్నాం కాబట్టి చెయ్యాలా. అయితే ఇంకో పెద్ద మనిషి ఉన్నారు, పని చేస్తున్నారు, ఒకసారి మాట్లాడదాం. రోడ్డు మొత్తం గుచ్చుకుంటాం. ఇది మొత్తం బాగా చేసుకోవాలి. రోడ్డు అసలు బాగాలేదు. చెయ్యాలి కోరితే కూడా బాగున్నది, కానీ మన రోడ్ అంతా అధ్వానం అయిపోయింది. చూడండి, మా వాళ్ళు అయితే ఈ విధంగా కష్టపడుతున్నారు అనమాట. చూడండి, ఆ బైక్ కూడా వస్తుంది. చూడ గోతులకి కాళ్ళు దించుకొని ఏ విధంగా వస్తుందో మీరు బైక్ లో చూస్తున్నారు కదా. ఆ బైక్ కూడా రావడానికి చాలా అంటే చాలా కష్టంగా ఉంది అనమాట. చూడండి, ప్రజెంట్ బైక్ అయితే వస్తుంది, ఈ విధంగా వస్తుంది. గోతులకి చాలా స్లోగా వస్తుంది. చిన్న స్కిడ్ అయినా పడిపోతుంది అనమాట. అంత చూడండి, ఎంత కష్టంతో వస్తున్నారు బైక్ వేసుకొని. చూడండి, రోడ్డు బాగా చూడండి, ఈ విధంగా కష్టంతో వస్తున్నారు అనమాట. గోతులు అయిపోయింది, చాలా ఇబ్బందిగా వెళ్తున్నారు అనమాట. చూడండి, చూస్తున్నారు కదా, బైక్ చూస్తే మీకు అర్థమైపోవాలన్నమాట. అంత పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉందన్నమాట. ఇక్కడైతే వర్క్ ఈ విధంగా చేస్తున్నాం. అలాగే మన గ్రామ పెద్ద మనిషి ఉన్నారు, అతనితో కూడా మాట్లాడి ఈ రోడ్ గురించి తెలుసుకుందాం. ఓకేనా? రోడ్ గురించి ఏం చెప్తారో ఒకసారి అతని మాటల్లోనే తెలుసుకుందాం. ఓకేనా? ఇప్పుడు మన గ్రామ పెద్ద మనిషి మాట్లాడతారు. మొదటిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం వారులకు విజ్ఞప్తి ఏంటంటే, అల్లూరు సీతారామరాజు జిల్లా అరకువేల నియోజకవర్గం ముంచేపూడి మండలం కుమ్మడ పంచాయతీలో చెందినటువంటి మూలపోటు గ్రామంలో ఈ ఒక గ్రామం కొరకు మేము తెలియజేస్తున్నాం. మా ఒక గ్రామం కొరకు రోడ్డు ఏ ఒక నాయకులు వచ్చి బాగు చేస్తారు అని అనుకుంటున్నాం. అయితే కుమ్మడ పంచాయతీలో చెందినటువంటి కుమ్మడ పంచాయతీలో ఒక గ్రామ సభలో కూడా మేము చాలా పేపర్లు లేదా మరి ఇస్తున్నాం. అలాంటిది కూడా ఎవరు కూడా స్పందించలేదు. అయితే మా ఒక మూలపట్టు గ్రామంలో మరి రోడ్డు చూస్తే బాగలేదు. ఏ ఒక కుటుంబాన్న ఓ వ్యక్తి అయిన ఆరోగ్యం బాగలేని ఎడల వాళ్ళని ఒక అంబులెన్స్ తీసుకువద్దామంటే రోడ్డు బాగలేదు. ఇది రోడ్డువా లేకపోతే ఇది దారివా లేకపోతే ఆవులెళ్ళే గోరిజేవా లేదా పశువులెళ్ళే ఒక బాటావా అన్నట్టే ఉంది. కావున ఈ ఒక మూలపట్టు గ్రామంలో ఈ రోడ్డుని ఈ ఒక పెద్దల్ని లేదా నాయకులని ఈ యొక్క చీసీ రేంపు ఇక్కడ మరి బాగు చేసి స్పందించాలని మేము మాట్లాడుతున్నాం. తప్పకుండా నాయకుల్ని మూలపట్టు గ్రామానికి గుర్తించవలసిందిగా ఉంది. కావున ఈ ఒక మూలపట్టు గ్రామంలో చూసినట్లు ఈ రోడ్డు అంతటా కూడా అస్సలు బాగాలేదు. కావున నాయకులు తప్పకుండా గుర్తించవలసింది ఉంది. కావున ఈ ఒక గ్రామంలో ఈ యూత్ కమిటీ వారిని ఆలోచించి నిర్ణయించి మనమైనా ఈ ఒక రోడ్డు బాగు చేసుకుందామని వాళ్ళు ఆలోచించి మాట్లాడి ఈ ఒక రోడ్డుని తయారు చేయబడుతుంది. కావున గవర్నమెంట్లో మరి పెద్దలని తప్పకుండా ఈ ఒక రోడ్డుని చూసి ఈ రోడ్డు సీసీ ర్యాంపు వేయాలని మనవి చేసి మేము అడుగుతున్నాము. ప్రతి సంవత్సరం కూడా వర్షం పడితే మొత్తం రోడ్డు మొత్తం గోతులు అయితే అయిపోతుంది అనమాట. ఆ గోతులు వల్ల మొత్తం డ్రైనేజ్లా మారుతుంది అనమాట. అందువల్ల మొత్తం గోతులు అయిపోయి మొత్తం బళ్ళు వెళ్ళడానికి కూడా అవకాశం లేకుండా అయిపోతుంది అనమాట. అందువల్ల మా యూత్ నిర్ణయించేసుకొని మేమైతే రోడ్ అయితే వర్క్ చేస్తున్నాం అనమాట. ఈ విధంగా చూడండి, వెళ్ళడానికి కూడా అవకాశం లేకుండా ఉందన్నమాట. బళ్ళు
చూస్తున్నారు కదా. చూడండి బండి వెళ్ళడానికి కూడా అవకాశం లేకుండా అయిపోతుంది అనమాట, రోడ్డు బాగాలేక. చూడండి గోతులకి దిక్కుంటే ఎంత స్లోగా వెళ్తుందో బండి, చూస్తున్నారు కదా. మా యూత్ కుర్రలు అయితే ఎంత శ్రమిస్తూ ఇలా వర్క్ అయితే చేస్తున్నాము. చూడండి ఈ విధంగా. చూడండి రాళ్ళు తీస్తున్నారు ఆ కాలువ చేయడానికి. చూడండి మా యూత్ కుర్రాళ్ళు చూడు ఎంత శ్రమిస్తూ ఈ రోడ్ అయితే చేస్తున్నాము కాలువ కొట్టడానికి. రాయి అయితే మొత్తానికి తీసారనమాట. ఆకలితో ఉదయం భోజనం లేకుండా వచ్చి ఈ రోడ్డు పని అయితే చేస్తున్నాం అనమాట. చూడండి మా బాధని అర్థం చేసుకొని ఈ వీడియో అందరికీ షేర్ చేసేలా చూడండి. సరే సరే. ఇప్పుడైతే ప్రజెంట్ మేము అలసిపోయాం కాబట్టి భోంచేసి మొత్తం ఈ వర్క్ అంతా ఈ రోడ్ అంతా కంప్లీట్ చేద్దాం, గోతులంతా కవరప్ చేసి మూసేద్దాం అనేసి మా యూత్ కుర్రాళ్ళు నిర్ణయించుకున్నాము. మా గ్రామం పెద్ద మనిషి అయితే ఉన్నారు, అతనితో కూడా ఒక 2 ముక్కలు మాట్లాడదాం. అతను ఏమంటారో ఒకసారి చేద్దాం. మరి ఈ రోడ్డు పరిస్థితి గురించి చెప్పండి డాడీ. ఇప్పటికీ వర్షాకాలం అయితే చాలా ఇబ్బందులు పడుతున్న బాధాకరంగా ఉంటుంది. ఇప్పుడు వర్షంతో అయితే మేము ఏటు తిరగడానికి కూడా చాలా కష్టంగా ఉంటున్నాం. ఇప్పుడు దాకా ఇంచుమించుగాను 50-60 సంవత్సరాలు అయింది, కానీ ఇప్పుడు దాకా మాకు రోడ్డు కానీ మంచినీళ్ళు కానీ ఇలాంటి పరిస్థితుల్లో చాలా ఇబ్బందికరంగా పడుతున్నాము. రోడ్డు ఇప్పుడు దాకా ఇప్పటికి తార్ రోడ్డు చేయిస్తామన్నారు, అది కూడా లేదు. ఇప్పుడు దాకా మరి ఈ రోడ్డు మాకు చేయిస్తే మేము అందరూ సంతోషంగా ఉంటామని పెద్దలందరికీ నమస్కారం. పెద్ద మనిషి మాట్లాడారు కదా, చూడండి వాళ్ళ ఆవేదన చూడండి. మా ఆవేదన, ఆ పెద్ద మనిషి ఎంతో బాధపడుతూ రోడ్డు అయితే మాకు లేదనేసి ఎంతో బాధపడుతున్నారు. ఆ పెద్ద మనుషులంతా మాకు రోడ్డు కావాలనేసి ఎంతో బాధపడుతున్నారు అనమాట. చూడండి మా పరిస్థితులు అయితే ఇలా ఉన్నాయి. ఇప్పుడు ఈ వీడియో మాత్రం దయచేసి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మరిన్ని పల్లెటూరు వీడియోల కోసం మన తరుణ్ విలేజ్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మా గ్రామం రోడ్డు సమస్య వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో తెలపండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు ఫ్రెండ్స్. నమస్తే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.